లోపలికి రా. చూసారా, నా అల్లుణ్ణి నాకు నా కూతురికి కాకుండా చేశాడు. నా కంటి ముందే నా కన్నబిడ్డ జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు. నా కూతురి కంటి ముందే దాని మొగుడు మరో దానితో బ్రతికేలా చేశాడు. మీరందరూ నా కూతురి పెళ్లికి వచ్చారు కదా, మీలో ఎవరైనా న్యాయం చెప్పండి. 2 లక్షల రూపాయల ఇల్లు ఖాళీ చేయనని భీష్మించి కోర్టుకి ఎగిన ఈ దగుల్బాజీ దగ్గర న్యాయం ఎలా జరుగుతుందయ్యా? అమ్మా అఖిలాండ నాయకి జగదాంబ, ఇది నా ఇంటి గొడవ. కానీ అది జరిగేది నా ఇంట్లో. ఈ అమాయకుడు న్యాయం అడిగేది నా కాలనీలో. అన్నయ్య, దయచేసి లోపలికి రా. ఏ బయట మాట్లాడితే ఏ? నువ్వు నీ మొగుడు కలిసి అభం శుభం తెలియని పిల్లకి అర్ధనగ్నంగా వేషం కట్టించి రికార్డు డాన్స్ ఆడించారే, రికార్డు డాన్స్. ఆ భాగవతాలన్నీ బయట పడిపోతాయని భయమా? చెప్పండి అయ్యా, మీరందరూ చూశారుగా. పాపం ఈ అమాయకుడికి చెప్పండి అయ్యా. ఎవర్రా అమ్మాయి? పురే, ఎవర్రా అమ్మాయి? మాట్లాడవేంట్రా? ఎవరని అడిగితే ముద్దులా నిలబడతావేంట్రా? నిన్నేరా అడుగుతున్నది. ఎవర్రా అమ్మాయి? మాట్లాడవేంట్రా? ఎంత పొగరా నీకు? నాన్నే ఈ పిల్లని ప్రేమించి లేపుకురమ్మన్నాడు. ఆ, విన్నారా? కన్న తండ్రే కొడుక్కి ప్రేమించి లేపుకురమ్మని చెప్పాట. ఛీ, ఇది ఒక కుటుంబం. మీరు పిల్లల్ని కన్నారు. ఇలాంటి పొరుగున ఎలా గౌరవంగా బ్రతకగలరయ్యా? చెప్పరే, చెప్పండి అయ్యా, చెప్పండి అమ్మా. ఇలాంటి మనిషికి నా కూతుర్ని కోడల్ని చేసినందుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి. ఇక నువ్వు నోరెత్తితే నేనే నిన్ను నా చెప్పుతో కొడతాను. వెళ్ళవాయ్, వెళ్ళు. వెళ్తానయ్యా, వెళ్తాను. అంత సిగ్గులేని వాడినే కాదు. నా సంచి లోపలుంది, ఆ సంచి బయటపడాయి. లక్ష్మి, సంచి నా గొప్ప సంచి, తాత ముత్తాతల ఆస్తి. తప్పుకో, 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 తప్పుకోమంటుంటే. ఇదిగో వెంకటయ్య, ఇప్పుడు చెబుతున్నాను. నేను చచ్చినా నువ్వు నా ఇంటికి రాకు, నువ్వు చచ్చినా నేను నీ ఇంటికి రాను. పట్టుకెళ్ళు నీ కంపు సంచి. అయ్యో అయ్యో అయ్యో, చూసారా ఈ మనిషి వంకర బుద్ధి? కూతుర్ని కూడా ఆ దుబాయ్ కుర్రాడి మీదకి ఉసిగొలిపాడు. ఏమండి దాన్ని కొట్టకండి. అయ్యో, ఏమండి నా మాట వింటారు? ఏమి చెల్లండి అమ్మా. ఏమండి, ఏమండి, ఏమైందండి? ఇది చూడండి, కొడుక్కి లేపుకు రమ్మని మాత్రమే చెప్పాడు, కానీ కూతురికి ఇక్కడ కార్యమే జరిపించేస్తున్నాడే. ఆగండి. ఏమ్మా, కన్న బిడ్డలు చేసిన పనులతో ఒక పక్క మా కడుపులు మండిపోతూ ఉంటే, మరో పక్క ఇల్లు ఖాళీ చేయలేదన్న ఒకే ఒక కారణంతో మా నెత్తిన పెట్రోల్ పోసి అంటిస్తున్నారే. మీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? నువ్వేడోకు లక్ష్మి, నువ్వేడోకు. ఇప్పుడు చెప్తున్నాను, ఇవాటి నుంచి 3 నెలల్లో 90 రోజుల్లో నేను నీ ఇల్లు ఖాళీ చేస్తాను. నమ్మొచ్చా? ఈ సుబ్బయ్యది ఒకే నాలుక, ఒకే మాట. ఖాళీ చేస్తాను.
కానీ ఖాళీ చేసి నీలాంటి మరో రాక్షసి ఓనర్ చేతిలో మాత్రం ఇరుక్కోను. నేనే ఒక సొంత ఇల్లు కట్టుకుంటాను. మొట్టమొదటి గృహప్రవేశ శుభలేఖ నీకే. ఆ, అంతవరకు నా గురించి కానీ నా కుటుంబం గురించి కానీ మరొక్క మాట నువ్వు మాట్లాడావో, మాట్లాడిన 10వ రోజున నీ మొగుడు నీకు పెండం పెడతాడు. అర్థమైందా రాలక్ష్మి? నాన్న, నేను మేజర్ని. నాకు ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకునే హక్కు నాకుంది. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, కానీ నాకు ఉద్యోగం వస్తేనే పెళ్లి. జరిగిందేదో జరిగింది. మా మీద కోపంతో ఇంతకాలం వాడికి ఉద్యోగం దొరకకుండా చేశారు. దయచేసి ఇప్పుడైనా వాడికి ఉద్యోగం ఇప్పించండి. మా కుటుంబం మీకెంతో రుణపడి ఉంటుంది. నేను కూడా మీతో ఓ మాట చెప్పాలి. మీ అమ్మాయి మా ఇంట్లో ఉంటే మీకు బాగుండదు, మాకు బాగుండదు. అందువల్ల ఆమెను మీ ఇంటికి తీసుకెళ్ళండి. నేను మాటిస్తున్నాను, ఈ పెళ్లి జరిపిస్తాను. నాన్న, మీ కొడుకు ఉద్యోగం ఇప్పిస్తాను. థ్యాంక్ యూ సార్. అంతేకాదు, మీ కుటుంబానికి ఇంకా ఎంతో చెయ్యబోతున్నాను. అదేమిటో తర్వాత మీకే తెలుస్తుంది. పద. చూడండి, 90 రోజుల్లోగా నేను స్థలం కొని ఇల్లు కట్టి గృహప్రవేశం చేయాలి. అందువల్ల తక్కువలో ఒక మంచి స్థలం ఉంటే చెప్పండి. అయితే బ్రహ్మాండమైన స్థలం విజయవాడ గుంటూరు రోడ్లో ఉంది, కావాలా? సుబ్బయ్య నగర్. సుబ్బయ్య? నా పేరు కూడా అదేనే. చూసారా, దైవానుగ్రహం అంటే అదే. అక్కడ దొంగల భయం ఏమి ఉండదు. ఎంచేతంటే అక్కడ మీ కుటుంబం తప్ప మరి ఎవ్వరు ఉండరు. అక్కడ 3,000 అంతే. పెళ్లి నాడు పెట్టుకుని ఉంగరం, అందుకే రావటం లేదు. పెళ్ళైన తర్వాత నేను నిన్ను చాలా బాగా సంతోషంగా చూసుకుంటానుగా.